తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి 6 నెలలు దాటేసింది. సార్వత్రిక ఎన్నికల సమరం కూడా ముగిసింది. ఎలక్షన్ వార్ కేంద్రంగా పొలిటికల్ హీట్ని పెంచే ఎపిసోడ్స్ నాన్ స్టాప్గా రన్ అయ్యాయి. ఇప్పుడు ఎన్నికలు తంతైపోయింది. విమర్శలు, ఆరోపణలు, మాటకు మాట ఎపిసోడ్స్కి కొంతకాలం ఫుల్ స్టాప్ పడినట్లే అని చాలామంది భావించారు. కానీ ఇవి రాజకీయాలు. ఎప్పుడు ఏమైనా జరగచ్చు, ఎప్పుడు ఏదో ఒక రగడ జరగచ్చు. ఇప్పుడు తెలంగాణ గట్టి మీద మళ్ళీ జంపాంగ్ మొదలైంది. ప్రజల తీర్పుని అపహాస్యం చేస్తూ పార్టీ కండువా మార్చడానికి నేతలు తహతహలాడిపోతున్నారు. నిజానికి దేశవ్యాప్తంగా పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగుతున్నాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఎగతాళి చేసేస్తున్నాయి. దీనికి ముగింపు ఎప్పుడు? దీనిపైనే వాల్టి మ్యాగజైన్ స్టోరీ. సిద్ధాంతాలు, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాసేవ, ఆదర్శాలు ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయ నేతలు చెప్పే మాటలు చాలానే ఉంటాయి. మరి చేసే పనుల సంగతి ఏంటి? ఒక సమస్యకి ఉత్తమ పరిష్కారం కనుగొనడమే రాజకీయమని పొలిటికల్ సైన్స్ చెబుతోంది. కానీ షర్ట్ మార్చినంత తేలిగ్గా పార్టీలు మార్చేయడమే రాజకీయం అంటున్నారు నేటి నేతలు. తెలంగాణలో మళ్ళీ పార్టీ ఫిరాయింపుల సందడి మొదలైంది. కారు దిగిన పోచారం కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. మరింత మంది లైన్లో ఉన్నారని కాంగ్రెస్ రెచ్చగొడుతూ ఉంటే ఇది అప్రజాస్వామికమని బీఆర్ఎస్ మండిపడుతోంది. అటు బీజేపీ కూడా ఆపరేషన్ ఆకర్ష్కి పదును పెడుతోంది. తెలంగాణ రాజకీయాలు నిన్న మొన్నటి దాకా ఎన్నికల కేంద్రంగా వేడెక్కాయి. రాజకీయ నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు అన్నీ కూడా ఎలక్షన్ వార్ ని టార్గెట్ చేసుకునే సాగాయి. మొన్న అసెంబ్లీ ఎన్నికలు, నిన్న పార్లమెంట్ ఎన్నికలు. మరి ఇప్పుడేంటి అంటారా? ఇంకేముంది, జంపాంగ్ ఎపిసోడ్ మొదలైపోయింది. గత 10 ఏళ్లుగా తెలంగాణలో ఆపరేషన్ ఆకర్షకి బాధిత పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు పాత బకాయిలు చెల్లిస్తామన్న ముసుగులో గీత దాటుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా రాజకీయ పార్టీలు వ్యవహరించడం దేశవ్యాప్తంగా ఉన్నదే. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే నడుస్తోంది. నిన్న మొన్నటి దాకా పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నాయని గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు వెల్కమ్ సాంగ్ ఆలపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కారు దిగేశారు. ఇప్పుడు నేను సైతం అనేశారు సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి. గత అసెంబ్లీకి పోచారం స్పీకర్ గా వ్యవహరించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టాన్ని పరిరక్షించే బాధ్యతలను నిర్వర్తించారు. ఇప్పుడు అదే పోచారం శ్రీనివాసరెడ్డి కారు దిగి కాంగ్రెస్ కండువా వేసేసుకున్నారు. ప్రత్యర్థి పార్టీని బలహీనపరచడం, తమ పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేసుకోవడం. సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఈ లక్ష్యాల చుట్టూనే పనిచేస్తుంది. కాకపోతే ఈ టార్గెట్స్ ని అందుకోవడానికి గతంలో అయితే ప్రజాసేవ గీటురాయిగా ఉండేది. ప్రజల హృదయాలను గెలుచుకుని తిరుగులేని శక్తిగా ఎదగడానికి పార్టీలు పనిచేసేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రత్యర్థి పార్టీలో బలమైన నాయకులను ఆకర్షిస్తే తమ బలం పెరుగుతుంది, ప్రత్యర్థి పార్టీ బలహీనపడుతుందన్న ఫార్ములాకి రాజకీయ పార్టీలన్నీ జై కొడుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, బీజేపీ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది కాంగ్రెస్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పటికే కాంగ్రెస్ కండువా వేసుకోవడం మాత్రమే కాదు, కాంగ్రెస్ ఎంపీగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచి ఆ పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో పోచారం శ్రీనివాసరెడ్డి కారు దిగేశారు. కాంగ్రెస్ కి జై కొట్టేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న కార్యాచరణ మెచ్చి ఆ పార్టీలో చేరుతున్నానన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. సీఎం రేవంత్ నేతృత్వంలో రాష్ట్రంలో రైతులకు మేలు జరిగేలా మరిన్ని కార్యక్రమాలు చేపట్టడంలో భాగస్వామినవుతానన్నారు. అగ్రికల్చర్గా నేను రైతు బిడ్డను కాబట్టి, పుట్టుకతో రైతు కాబట్టి, వ్యవసాయంతో ఉన్నటువంటి కష్ట సుఖాలు నేను తెలుసు కాబట్టి, వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని, అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని, రైతులు బాగుపడాలని, రైతుల కష్టాలు తీరాలనే ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం. దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగేశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలే గుసగుసలాడుతున్నాయి. మరోవైపు త్వరలోనే 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడం ఖాయమని దానం నాగేందర్ చెప్తున్నారు. కేసీఆర్ విధానాలే ఆ పార్టీని ముంచేశాయని విమర్శనాస్త్రాలు సంధించారు. పోచారం శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పోరాడే సత్తా లేదు కాబట్టే పార్టీ మారారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ తిరిగి గత వైభవాన్ని అందుకుంటోందన్నారు.
ఏదో ఒక బలహీనత ఉంటే తప్ప లేకపోతే ఎందుకు మారుతారు? ఏదో బలహీనతలే మనుషుల్ని తీసుకుపోతాయి. కొట్లాడటానికి వస్తే ఆదర్శాలు ఉంటాయి. కొట్లాట వైపు తీసుకుపోయేది ఆదర్శాలు, అధికారం వైపు తీసుకుపోయేది ఆకర్షణలు, బలహీనతలు. ఇది ప్రపంచం అంతటి ఉంది, దేశం అంతటి ఉంది. ఇలా కొత్తగా నీకు నాకే కాదు. అదే ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి బలహీనతలు వాళ్ళకు ఉంటాయి. సింపుల్. మేము ఒకటి చెప్పగలుగుతున్నాం ఏంటంటే, ఈ పార్టీలు మారడం అనే ప్రక్రియ కొత్తగా ఇవాళ ఏందో ఒక్క బీఆర్ఎస్తోనే ప్రారంభం కాలేదు. సింపుల్. 45 ఏళ్ళ క్రితమే ఈ స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఇక దీంతోనే అయిపోయింది. ఇక కేసీఆర్ అయిపోతాడు, కేసీఆర్ అదృశ్యమవుతాడు అని పాపం చాలామంది కలలు కంటున్నారు. అదృశ్యం కావాలని కోరుకుంటూ చాలామంది ఉన్నారు. మళ్ళీ ఫినిక్స్ పక్షిలాగా కేసీఆర్ లేచి తిరిగి వస్తారు. మళ్ళీ బీఆర్ఎస్ గతంలో కంటే వైభవోపేతంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత తనదైన దూకుడును ప్రదర్శించడంలో బీఆర్ఎస్ ఇబ్బంది పడుతూనే ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఘోర ఓటమి తప్పలేదు. అదే సమయంలో కాంగ్రెస్ కి దీటుగా రాజకీయం చేయడానికి బీజేపీ సై అంటే సై అంటోంది. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ తో సమానంగా ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ తన బలాన్ని పెంచుకుంది. ఈ నేపథ్యంలో అటు బీజేపీ వైపు కూడా బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారన్న చర్చ కొంతకాలంగా జోరుగా సాగుతోంది. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ భయపెట్టి, బెదిరించి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను టార్గెట్ చేస్తున్నాయని హరీష్ రావు విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలను ఈడీ, ఐటీ దాడులతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. వేధింపుల్లో భాగంగానే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంటిపై ఈడీ దాడులకు పాల్పడిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి తమ వైపు లాక్కోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో పరీక్షా పత్రాలను విక్రయించిన వారిపై ఎందుకు ఐటీ, ఈడీ దాడులు జరగడం లేదని ప్రశ్నించారు. ఈరోజు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడుతూ ఉన్నారు. ఇప్పుడే మేము మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు కానీ, బంగారం కానీ, ఎలాంటి వస్తువులు కానీ ఇంట్లో ఒక్కటి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు. ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్తో బాజాప్తా అన్ని క్లియర్గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు. అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు? కేవలం భయభ్రాంతులకు గురి చేయడం, లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష శాసనసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి మరి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అతి త్వరలోనే బీఆర్ఎస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారన్న దానం నాగేందర్ వ్యాఖ్యలు తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద హీట్ పెంచేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరు ఎక్కువ మంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఆకర్షిస్తారన్న చర్చ ఒకవైపు సాగుతుంటే, ఈ విషమ పరిస్థితుల నుంచి బీఆర్ఎస్ ఎలా బయటపడుతుంది, తన ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకుంటుందన్న చర్చ మరోవైపు సాగుతోంది. అదే సమయంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అపహాస్యం చేస్తూ ఓట్లేసి ప్రజలను విక్రయిస్తూ సాగుతోన్న జంపింగ్ జపాంగ్ ఎపిసోడ్కి ముగింపు ఎక్కడన్న ప్రశ్నకి మాత్రం ఎక్కడా సమాధానం దొరకడం లేదు. ప్రజలిచ్చిన తీర్పుని ధిక్కరించడం అంటే, అవహేళన చేయడం అంటే ప్రజాస్వామ్యంలో అది మన్నించరాని తప్పే అవుతుంది. కానీ ప్రజాప్రతినిధులు మాత్రం పార్టీలు మారడం తమకు రాజ్యాంగం కల్పించిన హక్కుగా భావిస్తున్నారు. చాలా తేలిగ్గా పార్టీ కండువాలు మార్చేస్తున్నారు. జంపింగ్ జంపాంగ్ ఎపిసోడ్ని ప్రోత్సహించడంలో అన్ని పార్టీల పాపం ఉంది. కాకపోతే పవర్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధుల్ని ఆకర్షించడం, తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే ఆపరేషన్ ఆకర్షణ చూసి గుండెలు బాదుకోవడం, ఇంతే తేడా. దేశ రాజకీయాల్లో ప్రజల తీర్పుని గౌరవిస్తూ రాజకీయం చేసింది, చేస్తోంది ఇద్దరే. ఒకరు వైఎస్ రాజశేఖర రెడ్డి, మరొకరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో ఆపరేషన్ ఆకర్ష్ తన ఉనికిని బలంగా చాటుకుంటూనే ఉంది. ప్రజాప్రతినిధులు, పార్టీలు మారడం అన్నది కొత్తేం కాదు. ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా కూడా జంపింగ్ జపాంగ్ ఎపిసోడ్ తెగ జోరుగా సాగుతోంది. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే కాదు, ప్రాంతీయ పార్టీలు కూడా తాము అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులను తెగ ఎంకరేజ్ చేస్తూ వచ్చాయి. అయితే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండువా వేసుకోవడం మాత్రం అందరి అటెన్షన్ గెయిన్ చేసింది. ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.
ఎందుకంటే పోచారం శ్రీనివాసరెడ్డి సీనియర్ లీడర్ మాత్రమే కాదు, గత అసెంబ్లీకి స్పీకర్గా కూడా వ్యవహరించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఔన్నత్యాన్ని కాపాడడంలో స్పీకర్ పాత్ర చాలా కీలకమైంది. ఆ చట్టాన్ని అమలు చేయడంలో కూడా స్పీకర్ పాత్ర కీలకమైంది. అలాంటి అత్యున్నతమైన పదవిని నిర్వహించిన పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ పదవిని వీడిన కొన్ని నెలలకే పార్టీ ఫిరాయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పోచారం శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. పోచారం పార్టీ మారబోతున్నారన్న వార్త తెలిసిన వెంటనే హైదరాబాద్లో ఆయన నివాసం వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఉండడంతో లోపలికి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్తత తలెత్తింది. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది బీఆర్ఎస్. కానీ గత 10 ఏళ్లుగా తెలంగాణలో ఆపరేషన్ ఆకర్షని ఒక రేంజ్ లో నడిపించింది బీఆర్ఎస్ఏ. 2014 ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు కేసీఆర్. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లింది టీఆర్ఎస్. 89 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి రెండోసారి కేసీఆర్ సీఎం అయ్యారు. ఆ తర్వాత ఆపరేషన్ ఆకర్షకి మరింత పదును పెట్టారు. కాంగ్రెస్ 19 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. అందులో 12 మంది టీఆర్ఎస్ కి జై కొట్టారు. దీంతో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోయింది. టీడీపీ నుంచి గెలిచిన 2 ఎమ్మెల్యేలు కూడా కారెక్కేశారు. ఇలా ఆపరేషన్ ఆకర్షతో కాంగ్రెస్ కి ముచ్చెమటలు పట్టించారు కేసీఆర్. ఇప్పుడు అదే కేసీఆర్ కి ఆపరేషన్ ఆకర్షతో షాక్ మీద షాక్ ఇస్తానంటోంది కాంగ్రెస్ పార్టీ. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. కానీ అందుకు విరుద్ధంగా ప్రజా తీర్పుని గౌరవిస్తూ రాజకీయాల్లో విశ్వసనీయతకి పట్టం కట్టిన నాయకులు ఇద్దరే. ఒకరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మరొకరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. వైఎస్ఆర్ సీఎం అయ్యారు. ఆ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీలో చేరిన దానం నాగేందర్ ఆసిఫ్ నగర్ నుంచి గెలిచారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరడానికి ప్రయత్నిస్తే అందుకు వైఎస్ఆర్ ఏమాత్రం అంగీకరించలేదు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే కాంగ్రెస్ లో చేరాలని వైఎస్ఆర్ తేల్చి చెప్పడంతో దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. రాజకీయాల్లో అదే విశ్వసనీయతను, విలువలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి నుంచి పాటిస్తూ వచ్చారు. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి వైఎస్ఆర్సీపీ స్థాపించినప్పుడు జగన్ కి జై కొడుతూ వైఎస్ఆర్సీపీలోకి రావడానికి కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. అయితే పదవులకు రాజీనామా చేసిన వాళ్లకు మాత్రమే వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానమని తేల్చి చెప్పారు జగన్. దీంతో నాడు 18 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీ కాంగ్రెస్ పార్టీకి తమ పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ప్రజల్లో వైఎస్ఆర్సీపీకి పెరుగుతోన్న ఆదరణ చూసి సహించలేక 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్ని కొన్నట్టు కొనేశారు చంద్రబాబు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించి జగన్ సీఎం అయ్యారు. 23 ఎమ్మెల్యేలకే పరిమితమైంది టీడీపీ. చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ కండువా వేసుకోవడానికి రెడీ అయినా పార్టీ ఫిరాయింపులను జగన్ ప్రోత్సహించలేదు. చంద్రబాబు తరహాలో వ్యవహరించలేదు. నాటి గన్నవరం ఎమ్మెల్యే వంశీ, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తమ తమ పార్టీలతో విభేదించి దూరంగా ఉన్నారు. ఆ సందర్భంలో కూడా వారిని జగన్ వైఎస్ఆర్సీపీలో చేర్చుకోలేదు. కారణం ఒక్కటే, వాళ్లు మరొక పార్టీ నుంచి గెలిచారు. ఆ పార్టీ అభ్యర్థిగా ప్రజలు వాళ్లని గెలిపించారు. ప్రజా తీర్పుని అవహేళన చేయకూడదనే ఉద్దేశంతోనే వాళ్లని వైఎస్ఆర్సీపీలో చేర్చుకోలేదు. దేశవ్యాప్తంగా పార్టీ ఫిరాయింపులు చాలా సాధారణమైన రోజుల్లో విశ్వసనీయత, విలువలకే పెద్దపీట వేస్తూ రాజకీయం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బలం పెంచుకోవాలి, ప్రత్యర్థి పార్టీని మరింత బలహీనపరచాలి. ప్రతి రాజకీయ పార్టీ ఈ దిశగా ఆలోచన చేస్తుంది, ఈ దిశగానే పనిచేస్తుంది. కానీ
ఆ క్రమంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల తీర్పుని అపహాస్యం చేయడం మాత్రం ఏమాత్రం క్షమించరానిది. పార్టీ ఫిరాయింపుల్ని అడ్డుకోవడానికి దేశంలో చాలా ప్రయత్నాలు జరిగాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా వచ్చింది. దాన్ని కూడా కట్టుదిట్టం చేసే ప్రయత్నాలు జరిగాయి. అయినా సరే దేశవ్యాప్తంగా జంపాంగ్ ఎపిసోడ్ మాత్రం కొనసాగుతూనే ఉంది. పార్టీ ఫిరాయింపులను అడ్డుకోవడానికి ఏం చేయాలి? ఏం చేస్తే ఓటర్ల తీర్పుని అఘోరపరిచే చర్యలకు ముగింపు పడుతుంది? ఏం చేస్తే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి అవహేళన కాకుండా ఉంటుంది? పార్టీలు మారడం, మంత్రి పదవి రాకపోతే పార్టీ మారడం, ప్రతిపక్షంలో కూర్చోవడం ఇష్టం లేక పార్టీ మారడం, అధికారమే పరమావధిగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ పార్టీలు మారడం. దేశవ్యాప్తంగా ఈ ధోరణి విపరీతంగా పెరిగిపోతోంది. వీటిని అరికట్టేందుకు ఎన్నికైన ప్రభుత్వాలకు స్థిరత్వాన్ని చేకూర్చేందుకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చినా పరిస్థితిలో పెద్దగా మార్పు రావడం లేదు. అనర్హత వేటు భయం కూడా పెద్దగా నేతలను వెంటాడడం లేదు. 1967లో హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన గయాలాల్ అనే శాసనసభ్యుడు ఒకే రోజులో 2 రాజకీయ పార్టీలు మారారు. 15 రోజుల్లో 3 రాజకీయ పార్టీలు మారారు. దీన్ని ఆధారంగా చేసుకునే పార్టీ ఫిరాయించే నేతలను ఆయారాం, గయారాం అని వ్యాఖ్యానించే సంస్కృతి వచ్చింది. 1985లో నాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను నియంత్రించే లక్ష్యంతో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి 10వ షెడ్యూల్ని చేర్చి దానిలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని వివరించింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చి 40 ఏళ్లవుతున్నా ఇప్పటికీ దేశంలో పార్టీ ఫిరాయింపులను నిరోధించలేని దుస్థితి నెలకొంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నవ్వులుపాలు చేస్తున్నాం. ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి నాయకుడు అంబేద్కర్ రాజ్యాంగం చాలా గొప్పది, అంబేద్కర్ గారిని గౌరవిస్తాం, ఆ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కూడా దాన్ని అమలు చేయకపోవడం, దాన్ని అనుసరించకపోవడం అంటే అంబేద్కర్ను అవమానించడం కాక మరేమవుతుంది. ఇప్పటికీ ఈ ధోరణి కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో, చిన్న రాష్ట్రాల్లో ఫిరాయింపుల్ని బీజేపీ ప్రోత్సహించడాన్ని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజున తెలంగాణలో బాహాటంగా ఎటువంటి సంకోచం లేకుండా, బిడియం లేకుండా, నిస్సిగ్గుగా ఫిరాయింపులను ప్రోత్సహించడానికి సిద్ధమైపోయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే ఇంటికి పిలిచి పార్టీలో చేర్చుకుంటున్నానని ప్రకటించడం అంటే ఇది అంబేద్కర్ పట్ల గౌరవం చూపించడమా, అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అవమానించడమా? ఇది ఎప్పటికైనా కానీ రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో భారత్కి ప్రపంచ దేశాల్లో ఉన్న గౌరవాన్ని పార్టీ ఫిరాయింపులు అపహాస్యం చేస్తున్నాయి. అందుకే పార్టీ ఫిరాయించే ప్రజాప్రతినిధుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించడానికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి వాజ్పేయి హయాంలో మరిన్ని సవరణలు చేశారు. 2003లో ఎన్డీఏ ప్రభుత్వం 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత సమర్థంగా అమలు చేయడానికి రాజ్యాంగాన్ని సవరించింది. ఇది 2004 నుంచి అమల్లోకి వచ్చింది. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడడానికి, ఓటర్లు ఇచ్చిన తీర్పుని ప్రజాప్రతినిధులు అగౌరవపరచకుండా ఉండడానికి మరిన్ని కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఒక పక్కన నిర్లక్ష్యం చేయటం, మరో పక్కన ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేయటం, ఇవన్నీ రాజకీయ పార్టీలకు, మెజారిటీ రాజకీయ పార్టీలకు ఇది ఒక అలవాటుగా మారింది. దీనికైనా ఇప్పటికైనా నిలకడగా పార్లమెంట్లో ఈ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత కఠినతరం చేయడానికి, మరింత పటిష్టంగా చేయడానికి, ఎవరైతే ఫిరాయింపులను ప్రోత్సహిస్తారో ఆ రాజకీయ పార్టీ గుర్తింపు రద్దు చేయడమో, లేదా ఎవరైతే ఫిరాయింపులను ప్రోత్సహించారో ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయటమో, ఇలాంటి చర్యలు తీసుకుంటే తప్ప వీటికి అడ్డుకట్టపడే అవకాశం కనిపించడం లేదు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. పోచారం శ్రీనివాసరెడ్డితో ఇది ఆగదు. మరికొన్ని రోజుల్లో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని కాంగ్రెస్ చెప్తోంది. అటు బీజేపీ కూడా తెలంగాణలో ఆపరేషన్ ఆకర్షకి ప్రత్యేక వ్యూహాన్ని రచిస్తుందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది కాబట్టి ఇక జాతీయ స్థాయిలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ తమ ప్రయోజనాల కోసం మరిన్ని జంపాంగ్ ఎపిసోడ్స్ ని ప్లే చేయడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల కేంద్రంగా భారత రాజ్యాంగం పదే పదే అవహేళన కాకుండా ఎప్పుడు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారన్న ప్రశ్న సమాధానం కోసం దేశమంతా తిరుగుతోంది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.